down honesty. We have toned down respect. Respect అనేది కష్టమైనది. ఎవరికి చిన్న బిడ్డలకు మనం భయపడవచ్చు. So we toned down. We have toned down national pride. We have toned down ideas. We have toned down our dreams. We have toned down our sense of shame. We have toned down political aspiration. We have toned down everything. పడిపోయిన గోడల వలె ఈనాడు మన దేశం, ప్రపంచం, మన సంఘాలు, మన కుటుంబాలు. కానీ ఇలాంటి అన్నిటినీ త్రోసివేసిన ఈనాటి ప్రపంచానికి, ఈనాటి పరిస్థితుల్లో యాజ్ ఎ క్రిస్టియన్గా నీవు నేను తిరిగి కట్టడానికి ఏం చేస్తాం? అయిపోయింది. మన ఇంటిగ్రిటీ, మన ప్యూరిటీ, మన హానెస్టీ, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, నేషనల్ ప్రైడ్ పోయింది. మన ఐడియాస్ మిస్ అయిపోయినాయి, మన డ్రీమ్స్ మిస్ అయిపోయినాయి. ఇన్ని జరిగిన తర్వాత హౌ క్యాన్ వీ ఏ విధంగా తిరిగి పడిపోయిన దాన్ని తిరిగి ఎలా కట్టాలి? ఆ కట్టడానికి నీకు నాకు కావాల్సింది ఇలాంటి చినిగిపోయిన పరిస్థితులు, విరిగిపోయిన పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు ఒక విశ్వాసిగా నీవు నేను ఏం చేస్తాను? ఎక్కడ చూసినా ఆందోళన, ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకున్నటకు బదులుగా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో destructive world, in a destructive world, we are to maintain constructive attitude. ఈ కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ కొరకు ఏమి చదవాలి, ఏ విద్య, ఏ అర్హత మనకు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మీరు ఎలాగో కట్టబడుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితాలలో, కానీ పడిపోయిన దానిని మనం తిరిగి కట్టడానికి మనం పూనుకుంటున్నామా, లేక పడిపోయిన గోడల మధ్యనే మనం ఉంటున్నామా? నెహెమ్యా చాలా ఏడ్చాడు. యెరూషలేము గోడలు కాల్చబడి పడిపోయిన నెహెమ్యాకు ఒక భారం కలిగింది. నేను తప్పకుండా పడిపోయిన దానిని తిరిగి కట్టాను, నేను పూనుకుంటాను. రాజు క్వశ్చన్ చేశాడు, ఎంత అట్లున్నామంటే యెరూషలేము గోడల గురించి మాట్లాడి చక్కగా రికమెండేషన్ లెటర్స్ తీసుకొని అంత సిద్ధపడి నేను నా యొక్క యెరూషలేము దేవాలయం యొక్క గోడలు పడిపోయి ఉండగా నేను ఎలాగో సంతోషంగా ఉండగలుగుతాను. లెట్ us start building many మొదలుపెట్టాడు. Because we already toned down integrity, purity, honesty and respect. ఏం చేశారు? నెహెమ్యా పూనుకున్నాడు. నెహెమ్యాలో ఆయన రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయన కట్టుటకు పూనుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవా నేను కానీ నా పితరులు కానీ చేసిన పాపమును క్షమించుకొని కట్టుటకు దేవునికి నీకు నా దేవునికి మధ్య ఏ ఆటంకం ఉండదు.
కట్టుట అనగా ఎడిఫికేషన్. ఎడిఫికేషన్ అనే మాట గ్రీక్ పదం నుండి తీయబడినటువంటి ఒకోడోమియా అనేటువంటి పదం నుండి ఎడిఫికేషన్ అని వచ్చింది. 2 words combined. Oikos means house and demon means to build. To build house. కట్టుట అనగా ఇంటిని కట్టుట. ఇక్కడ మనమందరం మన గృహాలలో మేము చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పటికీ మా కుటుంబాలు చాలా ఒక పెద్దవాళ్ళు ఒక చూపు చూస్తే మనం చదువుకొని వచ్చిన, కానీ ఇప్పుడు వాళ్ళు మనం చూస్తే మనం చదువుకోవాలి, వాళ్ళు మనం షేర్ చేసి చూస్తున్నాం. యువర్ సో మీన్ గ్రాండ్ మా ఈ కాలం వచ్చిన ఇలాంటి పరిస్థితులలో కట్టుట అనేది అసలు యాక్చువల్గా ఎడిఫికేషన్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి? Edification is not about me, but it's about others. కట్టుట అంటే నాకు నేను కట్టుకోవడం కాదు, నాకు నేను తలంచుకోవడం కాదు, నా గురించి తలంచుకోవడం కాదు. కట్టుట అనే మాటకు భార్య భర్త విషయం ఆలోచించాలి, భర్త భార్య విషయం ఆలోచించాలి. నాట్ మీ బట్ అదర్స్. నేను నిన్న చెప్పాను, మేము ఫ్యామిలీలో 10 members. ఒక్కరి నా గురించి కాదు, 10 people గురించి ఆలోచించడము కట్టడం. నీ ఫ్యామిలీ, నీవు నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి స్వార్థం కాకుండా నేను ఎదుటి వారి గురించి ఆలోచించు. ఎడిఫికేషన్ ఈజ్ నాట్ వాట్ యూ ప్రొఫెస్, it's what you pursue. నీకున్నదాన్ని నీవు చూపించుకోవడం కాదు, కానీ నీవు ఓపికతో, నీవు కష్టంతో, నువ్వు కష్టపడి చేసే పని నీ ప్రయాసము మీద ఆధారపడి. కట్టుట అనగా ప్రయాసంతో కూడిన పని, ఒక దినాన్ని కట్టేది కాదు. నీ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఏదో నేను 20 ఏళ్ళు పనిచేసాను అయిపోయింది అందాన్ని కాదు, నేను 40 ఏళ్ళు సేవ చేశాను ఇంకా నాకేం పర్వాలేదు అందాన్ని కాదు. ఇది నా లైఫ్ లాంగ్ ప్రాసెస్ కట్టుట. దెన్ ఎడిఫికేషన్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ నో, బట్ ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ కేర్. నీకు ఎంత జ్ఞానం ఉన్నది కాదు కట్టుట, కానీ నీవు ఇతరుల ఎడల ఎంత శ్రద్ధ కలిగి చూస్తున్నావు దాని ద్వారా కట్టాలి. నీకు బుక్ నాలెడ్జ్ ఉండొచ్చు, వరల్డ్లీ నాలెడ్జ్ ఉండొచ్చు, నీకు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఉండవచ్చు, కానీ ఎంత జ్ఞానం ఉన్నా నీవు ఎదుటివారిని ఆదరించి వారి ఎడల చూపే శ్రద్ధ వలన కట్టబడతాను. ఎడిఫికేషన్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ గిఫ్ట్స్, బట్ ఇట్స్ అబౌట్ యువర్ గోల్స్. మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇవ్వబడింది. కనుక నీ గిఫ్ట్స్, నీ తలాంతులు ప్రొజెక్ట్ చేయడం కాదు, కానీ నీ గురి యొక్కకు చేరడమే అంతం వరకు ప్రయాసపడడం గురించి. ఎడిఫికేషన్ ఈజ్ నాట్ అబౌట్ విజ్డమ్, ఇట్స్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము విని దానిని కైకొనువాడు బుద్ధిమంతులు పోలి బండ మీద తన ఇల్లు కట్టినవాడు. కట్టుట అనగా నీ జ్ఞానం కాదు, కానీ కట్టుట అనగా నీవు దేవుని వాక్యాన్ని ఎంతవరకు గైకుంటున్నావు. ఈ మధ్యాహ్న సమయం, ఈ సాయంకాలం ఒక కట్టబడడానికి ఏం అవసరం? కట్టుటకు ఒక మంచి లీడర్షిప్ కావాలి,
మంచి నాయకత్వం కావాలి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు, ఆది కాండంలో ఆదామును సృష్టించినప్పుడు He created Adam as a great leader. ఒక నాయకుడిగా సృష్టించాడు. సమస్తముపై అధికారం ఇచ్చాడు. అన్నిటినీ ఏలుమన్నాడు, అన్నిటినీ ఫలింపు చేయమన్నాడు. కానీ ఆదాము తన స్థానాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన ఆదాము నాయకత్వాన్ని పోగొట్టుకోలేదు, కానీ he lost his mentality and attitude change. నాయకుడే, కానీ నాయకత్వంలో తన యొక్క తలంపు విధానం, తన యొక్క యాటిట్యూడ్ చేంజ్. ఎట్లా చేంజ్ అయిందంటే, దేవుని సన్నిధిలో ప్రతి సాయంకాలం దేవుడు వచ్చి ఆదాంతో మాట్లాడడం, గాడ్స్ ప్రెజెన్స్ ఫీల్ అవుతూ దేవుడు చెప్పి ప్రతి మాట వింటూ నడిచాడు. కానీ తర్వాత దేవుని పక్కకు పెట్టి, ప్రతి నాయకత్వంలో దేవుని పక్కకు పెట్టి ఈగో, సెల్ఫ్ పెట్టుకున్నాడు. అందుకు ఆదాము తన మెంటాలిటీ చేంజ్ చేసుకున్నాడు. అయినందుకు ఒక మంచి నాయకుడిగా ఉండలేకపోయాడు. మంచి నాయకత్వానికి ఉండే లక్షణాలు ఈ దినాన మన ధ్యానం కొరకు 2 విధములైన నాయకత్వం మనం చూస్తాం. యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ హస్బెండ్గా, యాజ్ ఎ వైఫ్గా మనం ఎలాంటి నాయకత్వం కలిగి ఉన్నాం, మన మెంటాలిటీ ఏముంది, ఎట్లా ప్రతి ఒక్కొక్కరు లీడర్స్ మేము. మన ఇంటిలో మనం నాయకుడు. ఫాదర్ ఎటువంటి లీడర్షిప్ లీడ్ చేస్తే, హస్బెండ్ ఎటువంటి లీడర్షిప్ లీడ్ చేస్తే ఫ్యామిలీ దాని మీద కట్టబడుతుంది. ఎడిఫికేషన్ దాని మీద కట్టుతాయి. మీ మీద, నా మీద దేవుడు నిన్ను ఒక గృహానికి యజమానుడిగా చేశాడు. నిన్ను ఒక గృహానికి యజమానురాలిగా చేశాడు. లీడర్ని, నాయకత్వ లక్షణాలను, ఆ శక్తిని దేవుడు ఇచ్చినాడు. కానీ ఎలాంటి నాయకత్వం మన కుటుంబంలో కట్టుకుంటున్నాం. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం తెచ్చుకుంటున్నాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. నిన్న మనం 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము ధ్యానించాం. ఈరోజు 2వ అధ్యాయం చూసాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఫస్ట్ స్పిరిచువల్ లీడర్షిప్. 2 లీడర్షిప్స్ చూసాం. ఫాదర్గా, మదర్గా, మన నాయకునిగా ఫస్ట్ మనకు ఉండాల్సిన స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీ ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించున్నాడు. పరిచర్య మనస్సు కలిగి ఉండుట వలన ఆత్మీయమైన నాయకత్వానికి పునాదిగా ఉంటుంది. హంబల్నెస్, సర్వీస్ మైండ్, పరిచర్య చేయటం. పరిచర్యకు యేసుక్రీస్తు ప్రభు మంచి ఉదాహరణ. ఆయన నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయటం నేను వచ్చాను. ఆయన యొక్క గోల్, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క విధానము తనను తాను రిక్తునిగా, తనను తాను తగ్గించుకొని దేవుని రాజ్యము కట్టుటకు కూడుకున్నాడు. అదేవిధంగా సమూయేలు నాయకత్వం ఏ విధంగా ప్రారంభించిందంటే, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నారు. అది మొదటి. రెండవది మనం సైమల్టేనియస్గా చూసాం. ఒకటి స్పిరిచువల్ లీడర్షిప్,
రెండవది ఏమన్నా వరల్డ్ లీడర్షిప్ అన్నా. ఇంకేదైనా మీకు మంచి పేర్లు వస్తే సంతోషం. ఇది స్పిరిచువల్, ఇది వరల్డ్. స్పిరిచువల్ లీడర్షిప్ ఫస్ట్ క్వాలిటీ సర్వీస్. అదే సైమల్టేనియస్ 12వ వచనం, ఏలీ కుమారుడు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉంది. ఇద్దరు దేవుని సమూహం, ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఇద్దరు ఏలీ ఎదుటనే ఉన్నారు. బారువైన సమయాన్ని పరిచర్య చేయించుండేది. దేవునికి భయపడి దేవుని ఎరిగిన వాడే పరిచర్య చేయించుంటాడు. అదే స్థానంలో ఇంకొక గ్రూపు దేవుని ఎరగక మిక్కిలి దుర్మార్గులై ఉంది. ప్రెజెన్స్ ఒకటే, గాడ్స్ ప్రెజెన్స్. ఆ ఆలయం షిలోహు మందిరం ఒకటే, కానీ నాయకత్వంలో మారుతుంది. ఈయన యెహోవాకు పరిచర్య చేస్తుంటే వీళ్ళు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించుతూ సంవత్సరాలుగా చేస్తాం. ఎరుగుతారగా మనకు అన్ని స్టోరీస్ తెలుసు సర్వీస్తున్నాం. ఎరుగుతారగా వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు. దాని యొక్క ప్రత్యేకత కనుక ఇక్కడ సెకండ్ లీడర్షిప్ ఎట్లుందంటే దేవుని ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులు. సరే, మళ్ళీ స్పిరిచువల్ లీడర్షిప్ వాళ్ళ సెకండ్ పాయింట్ ఏంటంటే 18, బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేసి ఒక స్టెప్. ఫస్ట్ ఏమో పరిచర్య చేసి, రెండవది ఏఫోదు ధరించిన వాడు. ఏఫోదు ఎవరు ధరిస్తారు? హై ప్రీస్ట్, యాజకుడు ధరిస్తారు. యాజకుడు అనగా నిత్యము ప్రజల కొరకు దేవుని సన్నిధిలో మరి యాగము చేసేటువంటి వాడు, అర్పణలను అర్పించేవాడు. ఈ విధంగా ఒక స్టేజ్ పెరిగింది సమూయేలు. అట్ ద సేమ్ టైం దేవుని ఎరగనటువంటి వారు 14వ వచనంలో చూస్తాం. 13వ వచనం, ఎవడైనా బలి పశువు వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునికి వారు మున్నగల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తప్పేలలో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ ముండ గంటెకు ఎంత మాంసం వస్తుందో ఆ మాంసం యాజకుడికి పోవాలి. అది ధర్మశాస్త్రంలో ఉన్నది. కానీ ఏలీ కుమారులు మాకు ఉడుకుతున్న మాంసము ఆ ఫోక్ పెట్టి కూర్చే ఎంత వస్తుందో అంత మాంసం మాకు పచ్చి మాంసముని మేము ఆ విధంగా వద్దంటే బలత్కారంతో ఆ యొక్క పచ్చి మాంసం ఏంటి, మేము మంచిగా మసాలాలు వేసుకొని కొబ్బరి మసాలా మా టేస్ట్ ప్రకారం మేము వండుకుంటాం. లీడర్షిప్లో నీ ఇష్ట ప్రకారం కాదు, నీ టేస్ట్ ప్రకారము నీ కుటుంబాన్ని నడిపించలేవు. ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ధర్మశాస్త్రములు దేవుడు మోషేకు నియమించిన ఆజ్ఞను పాటించి దాని ప్రకారం అర్పణ అర్పించాలి. కానీ ఏలీ కుమారులు ఏమంటున్నారంటే 15వ వచనంలో, యాజకుడు షిలోహుకు వచ్చి ఇశ్రాయేలందరినీ వీరు ఇలాగ చేసి వచ్చిరి, ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుడు పనివాడు వచ్చి బలి పశువును వధించు వాడితో, అక్కడ ఆ బలి యొక్క మీనింగ్ చేంజ్ అయిపోయింది. బలి అర్పణ దేవుని సన్నిధిలో ఒక అర్పణగా చెందవలసిన అర్పణగా ఎంచక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా మాకు
పని వాళ్ళని పంపి మాకు అలా చేయవద్దు, నీ మనస్సుకు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వారితో చెప్పినను అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేని బలవంతము చేసి తీసుకో. తండ్రులారా ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో మనం మన కుటుంబాలను కట్టుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు, మన టేస్ట్ ప్రకారం, మన చిత్త ప్రకారం కాక దేవుని వాక్యములు విని దానికి ఎన్నుకోవాలి. బుద్ధిమంతుని వారి బండ మీద కట్టబడిన వారు కావాలి. ఇంకేది కుమారులు బండ మీద కాకుండా ఇసుక మీద వారి యొక్క జీవితాలు కట్టుకున్నారు. మూడవ క్వాలిటీ చూసాం, స్పిరిచువల్ లీడర్షిప్. అదే అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం 21వ వచనం చివరి భాగం. అయితే అని వచ్చినప్పుడు అక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉంది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గ్రోత్ కనబడుతుంది. ఎక్కడున్నావంటే వేసిన కానీ ఉన్నానని కాదు. ఎవ్రీ టైం ఆత్మలో దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటా కట్టబడడానికి సహాయపడుతుంది. ఎదగకపోతే నీవు దేవుని యొక్క సన్నిధిలో ఎదగక నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చూస్తే కట్టబడడానికి కట్టలేమని వాక్యం చెప్తుంది. తర్వాత ఈ ఏలి కుమారుల యొక్క 3వ పరిస్థితి ఏంటంటే 22వ వచనం. ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు మాట చెవి పడగా వారిని పిలిచింది. ఇంకా వర్స్ దేవునికి చాలా దూరం వెళ్ళిపోతుంది. కానీ బాలుడైన సమూయేలు 26వ వచనంలో బాలుడైన సమూయేలు ఇంకను దినదినం క్రీస్తు స్వరూపంలోకి రావాల్సిన మనము, దినదినము ఆత్మలో ఎదగవలసిన మనము, దినదినము దేవుని ఆశీర్వాదాలు కట్టుటకు మన కుటుంబాలను కట్టవలసిన మనము, దినదినం యెహోవా దయయందు మనుషుల దయయందు వర్ధిల్లు. స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీ. యెహోవా సన్నిధిని పరిచర్య చేయుటను, యెహోవా సన్నిధిలో ఏ కోటు ధరించిన వాడే ప్రార్థన జీవితానికి సూచన. 3వది ఆయన బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఎదుగుతూ ఉండేను. 4వది మనుషుల దయయందు దేవుని దయయందు వర్ధిల్లు. నీవు నేను కట్టబడాలంటే నీ కుటుంబం, నా కుటుంబం, నీ సంఘము, నీ జీవితం, నీ యొక్క ఆఫీస్. బాబు చక్కని పాట పాడాడు తన ఎక్స్పీరియన్స్. ఎలాంటి పరిస్థితికైనా సాగినంత దేవుడని మనము చక్కగా పాడుతున్నాం. కానీ ఎంతవరకు అది మన అనుభవంలోకి తీసుకున్నాం. మనం 2 రకములైన నాయకత్వాలను చూసాం. ఈ 2 రకములైన నాయకత్వం క్రైసిస్ అనేది ఎవరికైనా వస్తుంది. మంచి వాళ్ళకి వస్తుంది, చెడ్డ వాళ్ళకి వస్తుంది. మేము ఇంత నీటి మాటల్లో ఉన్న మాకెంత కష్టాలు వచ్చినాయని అనుకుంటాం. కాదు, క్రైసిస్ ఎవరికైనా రావచ్చు. కానీ హౌ వి డీల్, మన లీడర్షిప్ని మనం ఎట్లా ప్రూవ్ చేసుకుంటాం. మన క్రైసిస్లో దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి మన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటాం. దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి, దేవుని యొక్క స్వరాన్ని మనం లోబడుటను బట్టి, మనము దేవుని యొక్క మాటలు విని సహోదర ప్రేమ కలిగిన వారమై ఒకరినొకరు యోగ్యుడిగా ఎంచుకొనుచు, ఒకరినొకరు గణపరుచుకొనుచు ఉన్న కుటుంబం కట్టబడడానికి వీలవుతుంది.
నీవెంత అనుకుంటే నేనెంత అన్న కుటుంబంలో సాతానుడు తిష్ట వేసుకొస్తాడు. ప్రియమైన ఎవరు పెట్టారా? కుటుంబంలో ఉన్న ఎవరి తల్లులారా, మీ జీవితాలను ఆత్మీయంగా కట్టుకుంటున్నారా, లేక లోక సంబంధంగా కట్టుకుంటున్నారా? అందుకు అపొస్తలుడైన పౌలు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకమును బట్టి లోకముతో మీరు కట్టకండి, కానీ నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను కనుక ఈ వాక్యం మీ చేతులలో పెట్టుకొని, ఈ వాక్యం ఎన్నో వర్షించి మన గృహాలలో పెట్టుకొని దీన్ని మనం వెంబడించాలి. దీని మీద మన జీవితాలను కట్టుకోకపోతే, మన వ్యక్తిగత జీవితాలను దీని మీద కట్టుకోకపోతే మనం ఎలాగో కట్టబడతాం. ప్రతి ఒక్కడు ఎలాగ కట్టబడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వెండితో కడుతున్నావా, బంగారంతో కడుతున్నావా, వెలగల రాళ్ళతో కడుతున్నావా, లేక గడ్డితో, చెక్కతో, కొయ్యతో కట్టుకున్నావా? క్వాలిటీ, ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి? ఎవరో వచ్చి నీ కుటుంబం కట్టదు, ఎవరో బయట వాళ్ళు రాదు. నీవు నీ భార్య, నీవు నీ భర్త, మీరు మన జీవితాలను కట్టుకోవట్లేదు. మన క్వాలిటీ తేవాలి మనం కట్టేదాన్ని. లేదు, ఎవరైనా ఏదైనా పని చేస్తారంట, అందరిలా కాదు. వారి యొక్క విధానం, అందులో స్టఫ్ ఉందంట, ఆ మెటీరియల్లో నాణ్యత ఉన్నది. వారి జీవితంలో వారు దేవుని కలిగి, దేవుని సన్నిధిలో వారి సమయాన్ని గడిపి వారి నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దేవునితో సఖ్యత, దేవునితో కలిసి కట్టిన రెండు కుటుంబాలు. ఇది కుటుంబం అనుకున్నారు. ఏది కుటుంబము? సమయం. రెండు కుటుంబాలకు పరీక్ష సమయం. 4వ అధ్యాయం, 4వ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా, మరి 2వ వచనం, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులు తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఇశ్రాయేలీయుల దేవుడు యుద్ధము చేయగలడు. యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతి యెహోవా నీకు దేవుడే ఉన్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి ఎప్పుడు ఓడిపోతున్నారు. అదే దావీదు మహారాజు ఒక్కడు ఫిలిష్తీయులను చంపగలిగాడు. ఎందుకనగా దావీదు దేవునితో సహవాసం. దావీదు రాజు బాల్యం నుండి దేవుని మీద ఆధారపడినాడు. అక్కడ ఆ పాటలో బలం, ఆ బలము దేవుని బలము కలిగి ఇశ్రాయేలులందరికీ ఫిలిష్తీయుడు ఒక పెద్ద ఫిగర్గా కనబడుతున్నాడు. కానీ దావీదు రాజు బాలుడైన దావీదు గొలియాత్ ఏమాత్రం పెద్దగా కనబడాలి. ప్రాబ్లంను ఎక్కువ డిస్క్రైబ్ చేశారు. గొలియాత్ ఇంత పొడుగున్నాడు, బల్లె ఇంత పొడుగుగా ఉంది, ఆయన వస్త్రాలు ఇట్లున్నాయి అట్లున్నాయి అని చేశారు. కానీ దావీదు ప్రాబ్లంను డిస్క్రైబ్ చేసి ప్రాబ్లంకు హైలైట్ చేయలేదు. కానీ దావీదు ఏ దేవుని నమ్మకలేను, ఆ దేవుడు ఈ ప్రాబ్లం కంటే గొప్పవాడని ఒక్క రాయితో అంత పెద్ద ప్రాబ్లాన్ని ఎందుకనగా దేవుని సన్నిధిలో గడిపిన నాయకత్వం, దేవుని సన్నిధి, దేవునితో సహవాసం చేసేటువంటి బిడ్డలు ఏ పరిస్థితినైనా సునాయాసంగా ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట పారిపోయి
లేక 4,000 మంది వేలలో హతులవడానికి కారణం ఏంటి? కనుక అందరూ కమిటీ కూడారు, ఇశ్రాయేలు పెద్దలందరూ కమిటీ కూడారు. మన ఫెయిలియర్కు కారణం ఏంటి? మనం ఎందుకు ఫిలిస్తీన్లను జయించలేకపోతున్నాం? మన లీడర్షిప్లో ఉన్న, నాయకత్వంలో ఉన్న లోపము ఏంటి? మనలో ఉన్న లోటు ఏంటి? మనము ఎదగలేకపోవడానికి కారణం, మనము దేవుని కొరకు జీవించలేకపోవడానికి, కట్టలేక ఎందుకు తోడ్దావుతుంది? మనము ఎందుకు మన యొక్క పరిస్థితులు కూలిపోతున్నాయి? ఎందుకు కట్టబడలేకపోతున్నాం? ఎందుకు జయం పొందలేకపోతున్నాం? కమిటీ అనేది ఒక మంచి డెసిషన్, తీర్మానం వచ్చింది. షిలోహులో ఉన్న మందసాన్ని యుద్ధ దండలోనికి తెస్తాం. మందసము ఇష్టమున్న చోట పెట్టడానికి కాదు, మందసములకు ఒక గుడారం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి అది. కానీ ఫిలిస్తీయులు జయించటకు ఇశ్రాయేలీయులు వాళ్ళ బ్రాటప్ ఎట్లా ఉందండి? దేవుని వాక్య ప్రకారము బలులు అర్పించలేదు. మాకు పచ్చి మాంసమే కావాలి, మా టేస్ట్ ప్రకారం మేము వండుకొని మేము కడుపు నిండా తినాలి. ఎందుకంటే మీరు ఉడకబెట్టిన మాంసం ఇస్తున్నారు. ఉడకబెట్టింది మాకొద్దు, మసాలాతో ఉడికిన మాంసం కావాలి. ఎందుకంటే మా టేస్ట్, మేము మా ఇష్టం వచ్చినట్టు తినాలి. నా ఇష్టం, నేను అనుకున్నాను, నేను 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 అనేది కట్టడకు, ఎడిఫికేషన్. అక్కడ మందిరంలో, షిలోహు మందిరంలో ఉన్న మందసము యుద్ధ దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ గొప్ప కేకలు వేసి ఆ నిబంధన మందసమును తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా జయం మనమే, మేము తప్పకుండా ఫిలిస్తీయులను జయించామన్న సంతోషంతో కేకలు వేసినప్పుడు ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో, హెబ్రీయుల దేవుడు నిజమైన దేవుడు, హెబ్రీయులకు ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఎన్నదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేల్ దండులో, హెబ్రీ దండులో వచ్చిన ఈ కేకలు ఏంటని ఫిలిస్తీన్లు అప్సెట్ అవుతున్నారు. సడన్గా ఇంత హ్యాపీనెస్ వచ్చింది, ఇంత బలం వచ్చింది ఏంటని వాళ్ళు ఎంతో ఆందోళన పడుతూ ఏమన్నారంటే, వాళ్ళు చేసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మన శ్రమ, యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, యెహోవా చేతిని పడుట మహా భయంకరము. అటువంటి దేవుని మందసము మన యుద్ధ దండులోకి వచ్చింది కనుక మనకి శ్రమ. అయ్యయ్యో 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనంలో అయ్యయ్యో మహాశివుడవి దేవుడు, మన దేవుడు మహాశివుడు, శివుడు దేవుడి చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన, చూడండి, ఫిలిస్తీన్లకైనా అరణ్యమందు యెహోవా చేసిన అద్భుత కార్యాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. కానీ ఇశ్రాయేలీయులకు మట్టుకు వారు మరిచిపోయినారు. 40 సంవత్సరాలు దేవుడు మనుషుడు తన కుమారుని మోసుకొని వచ్చినట్టుగా ఇశ్రాయేలు మోసుకొచ్చిన సంగతి వారు మరిచిపోయి, నా ప్రజలు నన్ను మరచి, నాయకత్వానికి, మంచి నాయకత్వానికి దేవుని మరవడం కాదు, కానీ నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన మేలును దేవుని మరొక. ఫిలిస్తీన్లకైనా కొంచెమైనా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఒక తాటకు వచ్చారట ఫిలిస్తీన్లు, అన్నారట దేవుని మందసమైతే వచ్చింది, కానీ ఒక్కసారి ఎవరైనా వెళ్ళి ఇశ్రాయేలు దండులోకి వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గర దేవుని మందసం దగ్గర ఎవరు నిలబడి ఉన్నారో ఒక్కసారి చూసినట్టు. సరే, కమిటీ తీర్మానం కదా, వెళ్ళారు. వెళ్ళి ఇంతగా సంబరపడుతున్నారు. అస్సలు నాయకులు ఎవరున్నారు? మందసం అంటే సరే, మందసం దగ్గర
ఎటువంటి నాయకత్వం ఉండదో ఒకసారి చూసినది దాని మీద మన జయం అపజయం ఆధారపడింది. అక్కడికి వెళ్ళి చూసి ఎవరు నిలబడ్డారు, ఎలాంటి నాయకత్వం లేరు. ఏలీ కుమారులు ఫినిహాస్ దేవుని ఎరకని వారు, ఇష్టం వచ్చినట్టు కూర వండుకొని తినేవారు, దేవుని ఆజ్ఞ ప్రకారం కాకుండా వారు ఆలయంకు వచ్చిన వారిని చెరుపుకుంటా వారి యొక్క పర్సనల్ డిసిప్లిన్ క్యారెక్టర్ లేని మనుషులు దేవుని మందస్సం దగ్గర ఉన్నారు కనుక మళ్ళీ పోయి ఎవరు ఒట్టి యూజ్లెస్ సార్ ఎరగని దేవుని ఎరగని వాడు కనుక ఏ పర్వాలేదని యుద్ధం చేశారు. 10వ వచనం 4వ వచనం ఫిలిస్తీయులు యుద్ధం చేయగా నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది సార్. ఎందుకు దుఃఖం అంటే మన దేవుడు యుద్ధం చేయగలరు. మీరు పోరాడవలసిన పని లేదు, యుద్ధం యెహోవాదే అని చెప్పే దేవుడు అటువంటి శక్తి గల దేవుడు లేకుండా మన నాయకత్వం, మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశం దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తూ దేవుని వాక్యము స్కూల్స్లో లేకుండా చేసినటువంటి మన ప్రస్తుత ప్రపంచం ఏమంటున్నారంటే 10వ వచనం ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగి ఇశ్రాయేలులో 30,000 ఫస్ట్ టైం 4,000 మంది చచ్చిపోయారు. దేవుని మందసం తెస్తే జయం వస్తుంది అనుకున్న ఇశ్రాయేలుకి 30,000 మంది కాలుధనం కూలి దేవుని మందసం పడ్డారు. అది కాక ఏలీ యొక్క 2 కుమారులు దేవుని సన్నిధిని దేవుని మందసమును మిస్యూజ్ చేసుకున్నారు, దేవుని వాక్యమును మిస్యూజ్ చేసుకున్నారు, దేవుని ప్రెజెన్స్ను మిస్యూజ్ చేసుకున్నారు. ఈ వార్త ఏలీ విని మెడలికి ఈ వార్త విని ఫినిహాస్ మరణించిన ఏలీ కోడలు ఫినిహాస్ ప్రసవించు కుమారుని కన్ను. ఆ కుమారునికి ఈ కాబోదు అని పేరు పెట్టారు. ఈ కాబోదు అనగా ఇశ్రాయేలు నుండి ప్రభావం ఇశ్రాయేలు నుండి దేవుని మందసం షిలోహు మందిరం నుండి వచ్చి వారితో ఉన్నను, వారిలో ప్రభావం పోయిన ఈ కాబోదు పేరు పెట్టారు. ఈనాడు క్రైస్తవ సంఘం, ఈనాడు మన దేశాలు, ఈనాడు మన కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితి, ఈనాడు మన సంఘాలు కోర్టులకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈనాడు మన సంఘాలు అన్యులైన లాయర్స్ చేతిలో పడుతూ ఉన్నప్పుడు, మనకు దేవుడు ఇచ్చినటువంటి మిషనరీస్ మంచి దృష్టితో ఇచ్చిన ప్రాపర్టీస్ను మనం పోగొట్టుకుని కొట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు నుండి ప్రభావం మన మిషన్ హాస్పిటల్స్ క్లోజ్ అయ్యాయి, మన మిషన్ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆ ప్రభావము పోయింది. ఎంతోమంది ఒకసారి మెదక్ చర్చ్కి వెళ్ళాను. పెద్ద రిట్రీట్ జరుగుతుంది, మా రిట్రీట్. బిషప్ పర్మిషన్ అడుకొని మెదక్ సంఘానికి ఆ కన్స్ట్రక్షన్ చూడాలని ఎంతోమంది మా ఆశగా వెళ్ళాము. లేదు మనం రిట్రీట్ చేశాము. అక్కడ చాలామంది రిట్రీట్కి ఏమని మెదక్ గుడి చూసానికి వస్తున్నాము అన్నారు. సరే ఏదో ఒకటి రండి, అక్కడికి దేవుని మాటలన్నా ఉంది. ఫుల్గా ఉంది చర్చ్. మా డెలిగేట్స్ అంతా మంచి సంతోషంగా ఉన్నారు. ఈవినింగ్ మీటింగ్ అయిన తర్వాత భోజనం ఎవరి రూమ్స్లో ఆ స్కూల్స్లో వాళ్ళకి అకామిడేషన్. నేను ఒక నర్సెస్ సూపరింటెండెంట్ దగ్గర నాకు అకామిడేషన్. నేను నా బ్యాగ్ పట్టుకుని ఈరోజు అంత టైర్డ్ అయి వస్తుంటే ఒక కారులో ఒక నర్స్ని తీసుకొని వెళ్తున్నారు.
ఏమైంది బాబు అని అడిగారు. ఏం లేదమ్మా, తేలి కరెక్ట్గా కుట్టింది, కరెక్ట్గా మంత్రం నేర్పించుకున్నాను కానీ నా నర్సును తీసుకెళ్తాను. మెదక్ గుడిలో ఎవరు బాగోలేకుండా మెదక్ గుడి దగ్గర పండుకుంటే స్వస్థత కలుగుతుందని అన్నిలకు అది ఒక విశ్వాసం. మెదక్ గుడిలో ఉన్న హాస్పిటల్ నర్స్ తేలితే అన్ని దగ్గరికి మంత్రం వేసుకోవడానికి అక్కడ విషయంలో పాములు కూడా ఉన్నాయా అని అడిగారు. చాలా పాములు ఉన్నాయి. మా 400 మంది డెలిగేట్స్ సేవా రాత్రి కాపాడినాను, రేపటి మీటింగ్ అయిపోతుంది, మళ్ళీ మంత్రాల దగ్గర తీసుకెళ్తారా ఏమనిపించి కొంచెంసేపటికి ఆమె కార్లు తెచ్చి నేను నా రూమ్లో ఉండలేకపోతున్నాను, ఊరికి బయటికి లోపలికి తిరుగుతున్నాను. ఎందుకంటే ఆమె పరిస్థితి ఏంటి, మంత్రం వేసుకొని వచ్చిన తర్వాత ఒక యూత్ పిల్లలు హార్మోనియం, తబలా, కీర్తన పుస్తకాలు పట్టుకొని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు బాబు అంటే మంత్రం వేస్తే రాత్రి అంతా నిద్ర కూడా లేదు, అందుకే ఆమె దగ్గర పాటలు పాడడానికి. ఏ పాటలు పాడతారు బాబు ఏంటంటే కీర్తన పుస్తకం పాటలే, దేవుడే నా కాస్యం ఒకటే పాడుతుంది. లిటరల్గా నేర్చి మెదక్ ఆలయం అంటే ఎంతోమంది అన్నిలకు అదొక పుణ్యక్షేత్రం భావిస్తారు. ఇక్కడ అదే ఇక్కడ దేవుని మనస్సును తెచ్చారు కానీ దేవుని ఆశ్రయించేవాడు, దేవుని ఎరగని వారు దాని శక్తిని పొందలేకపోయారు. త్వరగా క్షమించండి, టైం అవుతుంది. 7వ అధ్యాయం సమూయేలు, ఆ 7వ అధ్యాయం వచ్చేటప్పటికి నాయకత్వంలోకి వచ్చాడు. సమూయేలు నాయకత్వం, సమూయేలు టైంలో కూడా ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. 7వ అధ్యాయం 2వ వచనం, మందసము కిర్యతాయిములో నుండి కాలం 20 సంవత్సరాలు ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుతుండగా సమూయేలు చూడండి ఇక్కడ గాడ్లీ ఫాదర్, గాడ్లీ హస్బెండ్, స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ హస్బెండ్ తీసుకుంటున్న స్టెప్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. దేవుని ఎరిగిన వారు క్రైసిస్లో ఏ పరిస్థితిలోనైనా వారు తీసుకుంటున్నటువంటి ఏంటంటే 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలును 7వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలునందరితో ఇతరులను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలతో అస్తారతు దేవతల తట్టు మీ మధ్య నుండి తీసివేసి, మీ మధ్యలో ఏ దేవతలు ఉండకూడదు, ఏ అన్ని దేవతలు ఉండకూడదు. వాటిని మీరు దేవుని కార్యము మీ కుటుంబంలో జరగాలంటే, దేవుని కొరకు మీ కుటుంబాన్ని కట్టబడాలంటే ఏది కూడా దేవునికి ఇష్టమైనది, దేవునికి అపవిత్రమైనది ఏది కూడా ఉండకూడదు. యెహోవా తట్టుకు మీ హృదయములను మంచి సలహా ఇస్తున్నాడు. టైం లేదు, మనం త్వరగా 5వ వచనం, అందరిసారి ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలవడం, నేను మీ పక్షమున యెహోవా ప్రార్థన. మొదట మళ్ళీ మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నింటినీ తీసివేయండి, దేవుని తట్టు మళ్ళండి. మీ అందరి కొరకు ప్రార్థన, ప్లేస్ ప్రే. ఆ ప్రార్థన శక్తిని ఒక మంచి భర్త, మంచి భార్య, తండ్రి లేక తల్లి ప్రార్థన శక్తి యొక్క విలువ తెలుసుకుంటారు. కుటుంబ ప్రార్థన మరి ఉదయ సాయంకాలంలో మరియు మీ పనులలో దాన్ని ప్రార్థించ బహుళ దాని జీవము గల దేవుని సేవకుడా, ఈ సింహపు నోట నుంచి నీ దేవుడు నిన్ను తప్పించాడు. అవును, నాకేమి నమ్మదగినది కనుక ప్రార్థన చేస్తూ 7వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విని, ఇక్కడ యుద్ధ సమయం, వారు ప్రార్థన చేస్తున్నారని, వారు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారని యుద్ధదండులో ఉన్న ఫిలిస్తీయులకు వినబడగా ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విని
ఫిలిస్తీన్ల సర్దారులను ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలుని ఫిలిస్తీన్లకు భయం అనేది ప్రార్థన చేసేవాళ్ళకు ఉంటుంది, ప్రార్థన కానీ దేవుడు భయపడాలి. నేను మీ మధ్య ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడాలి. చూడండి, భయం అనేది దేవుని సన్నిధిని బయటికి తీసి దూరం చేస్తుంది. కనుక భయపడి దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో మనలను రక్షించినట్టుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనని, అయ్యా ఈ యుద్ధం అయ్యే వరకు నువ్వు ప్రార్థన మానవద్దు, నీ యొక్క ప్రార్థన మా ప్రార్థన వల్లే మనకు జయం అని వారు అర్థంగా అంటుండగా 9వ వచనం, సమూయేలు పాలువిడలను ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవా సర్వాంగ బలిగా అర్పించు. అర్పణ నీ సంగతి నీవు కట్టబడాలంటే నీ నోట ఎల్లప్పుడూ స్తుతి, నీ ఇంట ఎప్పుడు స్తుతిగానము, ఎప్పుడు నాకు నిన్నంత రాత్రి నీ పాట లేవు, ఇంకా చాలా చక్కగా పాడాలి. ఈ స్తుతి కంటిన్యూస్గా నీ ఫ్యామిలీలో ఉండాలి. వాళ్ళు స్తుతిస్తుండగా యెహోవా ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చింది. అయితే అని వర్డ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చదవాలి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరిమించి తారుమారు చేయక వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి పెద్ద యుద్ధం ఏం చేయటం, దేవుడు తారుమారు చేసి వారి మీద ఉరిమించి నాకు ఆ సిచ్యువేషన్లో ఇశ్రాయేలు గెలుపు వచ్చి ఫిలిస్తీన్ ఓడిపోయి. అయితే యెహోవా ఆ దినం నీ ఇంటిలో ఏ దినం దేవుడు కార్యం చేయాలని ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మన ఇష్టం వచ్చినట్టు దేవునికి దూరంగా మనం ప్రవర్తిస్తే కార్యం జరగదు. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఇస్సాకు షేనుకుల మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఈ దినం వరకు ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసనని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు. యెహోవా అనుదినము మంచి నాయకత్వం. దేవుడు మనం విడిచిపెట్టి దేవుడు కాదు. యెహోవా మన ఆశ్రయదుర్గం, యెహోవా మన సహాయకుడు, ఆయన మన కొండ, ఆయన మన కోట, ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఈ సాయంకాలం ఈ కాబోతు కావాలా ఎబెనేజర్ కావాలి. ఎలాంటి నాయకత్వం దేవుడు మీ ఇంటిలో కార్యం చేయడానికి ఎడిఫికేషన్ ఈస్ నాట్ ఇన్సైడ్ బట్ అదర్స్. ఒకరినొకరు కట్టబడాలి, కుటుంబం కట్టబడాలి, సంఘం కట్టబడాలి, దేశం కట్టబడడానికి, ఆత్మీయమైన జీవితం కట్టబడడానికి ఎలాంటి నాయకత్వాన్ని నీ రోల్ ఏంటి? యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ హస్బెండ్గా, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ వైఫ్గా నీ రోల్ ఏంటి? కట్టబడే రోలా, కూర్చేసే దేవుని ఎవరితో నీ సహవాసం, దేవుని ప్రెజెన్స్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూమెంట్ నేను ఫీల్ కావాలి. దేవుడు మన చేయి పట్టుకుని నడుపుతున్నాడు. ఇశ్రాయేలు కాపాడు కొనుక్కడు. ఆయన తన రెక్కల చాటున కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టు నిన్ను నన్ను
చేసుకొని నడిపిస్తుంటారు. అలాంటి శక్తిగల దేవుడికి నీ జీవితంలో, నీ లీడర్షిప్, నీ యొక్క కుటుంబంలో ఎలాంటి సమూహం ఉందా? ఎలాంటి ఎబెనేజర్ కావాలా? ఈ స్థలం నుండి ఈ సాయంకాలం మీరు ఎబెనేజర్ అనే అనుభవంతో బయలుదేరుతారా? మేమంతా మాలో ఉన్న ఆ ఉన్న శక్తి కూడా పోయి ఎందుకు మనం ప్రభావం ఇశ్రాయేలుకి దేవుడు ప్రభావం కలిగిన దేవుడు నీ పక్షం నిలబడ. నీవు ఎందుకంటే నీకు వెసులు కాదు. దేవుడు నీ ప్రక్కన నిలిచింది. క్రీస్తు యేసును బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్న ఆ గొప్ప సత్యాన్ని మనం మర్చిపోయి యెహోవా మనకు సహాయం చేసేవాడు. దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ యవన బిడ్డలారా, యవన తల్లులారా, యవన తల్లులారా, తమ్ముళ్ళారా, పెద్దలు అన్నలారా, మన జీవితం ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ కాబోతు అనుభవం కలిగి ఉందా? ఎన్ని సంవత్సరాలు దేవుని ఆశ్రయించక ఓడిపోయిన పరిస్థితి, అపజయం కలిగిన జీవితాన్ని కలిగి ఉందా? ఎన్ని సంవత్సరాలు అట్లా ఉందా? చిన్న పోయే చదివి నేను ముగిస్తాను. ఒక దారిన ఒక అతను వెళుతూ అక్కడ అన్నుంది, కానీ ఆయన రాసుకుని పోయి I saw them tear a building down, a group of men in a busy town. With hefty blow and lusty air, they swung with jest and the side wall fell. I asked myself, as I went my way, which of these roles have I tried to play? అది ఒక్కొక్కటి కట్టిన దాన్ని కూలదోస్తూ ఉన్నప్పుడు ఆ వస్తున్న శబ్దం, అది పడిపోవడం అంతా చూసి ఆయన అనుకున్నాడట, తనకు తాను ప్రశ్నించుకున్నాడు, కూలదోసే గుంపులో నేను ఉన్నానా, కట్టే గుంపులో? కట్టిన దాన్ని కూలగొట్టడానికి ఎంతసేపు పడతాయి, కానీ కట్టడానికి ఎంతో టైం పడుతుంది. కనుక ఈయన ప్రశ్న వేసుకుంటున్నాడు. I asked myself as I went my way, which of these roles have I tried to play? Am I a builder with rule and spire, measuring and constructing with skill and care? Or am I a wrecker who walks the town, content with the business of tearing down? నా పని కట్టే పని కూడా నేను ఒక మంచి మెజర్మెంట్స్తో చక్కగా అమర్చబడి కట్టబడుతున్నాను. ఎలాగ కట్టబడుతున్నావో జాగ్రత్తగా చూసుకుంటా. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మనం కట్టబడే గుంపులు లేకపోతే ప్రభు ఇది మీకు మంచి సమయం. కట్టబడడానికి ఏ మెటీరియల్ అక్కర్లేదు. కట్టబడడానికి కేవలం ఈ వాక్యానికి లోపల నువ్వెంతో సంపాదించనక్కర్లేదు. కట్టబడడానికి ఈ వాక్యం నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగైనది. ఎవడైనా ఈ వాక్యము విని దానిని గైకొని అడగా వాడు బండ మీద, క్రీస్తు బండ మీద కట్టబడతారు. వాన వచ్చిన, వరదలు వచ్చిన స్థిరంగా నిలబడతారు. ఈ సాయంకాలం కట్టబడే గుంపులో ఉన్నావా, కూల్చేయబడే గుంపులో ఉన్నావా? నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా, లేక షార్ట్ కట్, లేక ఈజీ మెథడ్స్ చూస్తున్నావా? ఇందులో నేను కట్టబడ్డాను. తేటగా రాయబడినది నీ శాసనం నా మాటలే, అవి బంగారం కంటే అమూల్యమే. ఈ వాక్యం చూసేయద్దు, ఈ వాక్యం నిర్లక్ష్యపరచండి. దేవుడు మాటిచ్చిన శక్తి కలిగిన దేవుని యొక్క ఈ కాబోతుగా ఉండకుండా ఎబెనేజర్గా ఉందా? ఈ సాయంకాలం ఈ కాబోతుతో ఇంటికి వెళ్తావా, లేక
ఎబెనేజర్తో ఇంటికి వెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఒక క్రొత్త జీవితంతో భార్యాభర్తలు మీ జీవితాలను కట్టుకోండి. భార్యాభర్తలు కుటుంబంలో అక్క చెల్లెలు అన్నతమ్ములు సంఘంలో పెద్దలు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకొని దేవుని కొరకు నిలబడండి. దేశంలో మీకు ఎలక్షన్ వస్తుంది. దేవా మా దేశం కట్టబడాలంటే నాయన మంచి నాయకత్వం తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ